అందరికీ నమస్తే. నేను మీ పండరి. మొత్తానికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారుతున్నాయి అనడానికి నేను ఈరోజు తీసుకొచ్చిన ఒక వార్త ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. రేవంత్‌కు సాగిచ్చిన బాబు పెద్ద స్కెచ్చే అని చెప్పేసి. అరే అదేంది నిన్న కాక మొన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సహచరులు అయితేనేంది, లేకపోతే కొంతమంది అనుకున్నట్టుగా గురువుగారు అయితేనేంది, లేకపోతే వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చిండ్రు, మంచిగా మాట్లాడేసుకున్న తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన హామీలు అయితేనేంది, లేకపోతే విభజనలకు సంబంధించిన ఇక్కడ కట్టడాలకు సంబంధించిన దాని మీద మాట్లాడుకున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన మాటే. కానీ ఆ భేటీ తర్వాతనే అసలు కథ స్టార్ట్ అయింది. అసలు ఆ భేటీలో ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఆయన కూడా అక్కడ లోపల ఏం జరిగింది, విభజన హామీలు మాట్లాడిరా, లేకపోతే హైదరాబాద్కు గురు శిష్యుల బంధంలో భాగంగా ఏమైనా గురుదక్షిణ కోసం మాట్లాడిరా అనేది ఈయన చెప్పలేదు. లేదు హైదరాబాద్ మీద మళ్ళీ నేను పెత్తనం కోసం వస్తున్నా, లేకపోతే తెలంగాణ మీద మళ్ళీ నా పార్టీని ఇక్కడ నేను పురుడు పోయించుకోవడానికి వస్తున్నా అని చెప్పేసి అక్కడ చంద్రబాబు గారు కూడా ఏం మాట్లాడలేదు. అయితే కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిందో రాజకీయం, ఒక్కసారిగా తెలంగాణ ప్రజలనైతేనేంది, లేకపోతే తెలంగాణ వాదులనైతేనేంది, తెలంగాణ ఉద్యమకారులైతేనేంది ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసినటువంటి విషయం. అంతకంటే ముందు మీకు కొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బాబు పెత్తనం ఏంటి, లేకపోతే మళ్ళీ తెలంగాణ మీద ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకుల పార్టీల లొల్లిలేంది అనే దాని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మీకు కొన్ని విజువల్ చూపించాలని చెప్తున్నా కదా, చూపిస్తాం. 10 ఏళ్ళ తర్వాత ఈరోజు మళ్ళీ పచ్చగా మారినటువంటి, అంటే పసుపు పచ్చగా అంటే మళ్ళీ వేరే అనుకునేటోళ్ళు మీరు, పసుపు పచ్చగా మారినటువంటి హైదరాబాద్ బేగంపేట పరిసర ప్రాంతాలు ఈరోజు అంటే ఏ పార్టీ మీద, ఏ వ్యక్తి మీద తెలంగాణ నరనరాల విషయాలు నింపిన అయినా, లేకపోతే తెలంగాణ ప్రజలను అవగాహన చేసిన వాళ్ళైతేనేంది, లేకపోతే తెలంగాణ ప్రజల్ని ఒక గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తిగా మళ్ళీ హైదరాబాదుపై ఒక దాడి చేస్తానికి, తెలంగాణపై ఒక దాడి చేస్తానికి వస్తున్నటువంటి విజువల్స్ ఇవి. రైట్, దీంతో పాటుగా ఇది మొత్తం పశుమయమైనటువంటి కథ. అన్నీ ఒకసారి ఈ విజువల్స్ ఒకసారి మనం ఖచ్చితంగా బేరీ చేసుకుంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ ఇక్కడ వినపడతా ఉంది, ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యమకారులైనా, లేకపోతే ఒక ఉద్యమం చేసినటువంటి ఎవరైనా కూడా వీళ్ళందరూ కొంచెం అప్పుడు ఆ ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణకు అడ్డుపడి ఒక విధంగా తెలంగాణ మేముకు ఓకే అని చెప్పేసి సైన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేస్తానికి వస్తున్నారు అన్న దాని మీద నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడినటువంటి చంద్రబాబు ఏదైతే మాట్లాడినో ఆ మాటలో ఒక ఖచ్చితంగా ఇక్కడ వాస్తవం. దానికి ఈరోజు టీడీపీ అనే పార్టీని ఈరోజు తెలంగాణలో రానిచ్చేందుకు పూలబాటలు వరిచింది రేవంత్ రెడ్డి అనే దాని మీద ఖచ్చితంగా ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. ఏ నేపథ్యాన్ని మనం ఒకసారి గమనించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా ఉండేది. దాదాపుగా టీడీపీ అనేది కూడా కనుమరుగై 2014లో వాళ్ళు పోటీ చేసిండ్రు, కొంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. 2018కి వచ్చే వరకు దాదాపుగా పూర్తిగా అక్కడ కనుమరుగై ఎవరు కూడా పార్టీ కూడా లేని పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న ఏదైతే ఏపీలో జరిగినటువంటి ఒక ప్రభంజనంగా ఓట్లు పడిన తర్వాత ఈరోజు హైదరాబాద్ పేరిట, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాగా వేసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డిని వాడుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగు పెట్టడమే కాదు, పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కూడా నేను లేపుకొని వస్తా అంటే నరనరాన ఈరోజు తెలంగాణ వ్యక్తులని ఈరోజు ప్రతిసారి కూడా అవగాహనని 10 ఏళ్ల పాటు కూడా చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. కొన్ని పత్రికలు కూడా రాస్తూనే ఉంటాయి. చంద్రబాబు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి, హైదరాబాద్ని కట్టిందే చంద్రబాబు అని చెప్పేసి దాన్ని ఒక విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసిన తెలంగాణ వాదులు ఈరోజు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ని ఇంకా 10 ఏళ్లలో దాదాపుగా 100 ఏళ్ళ జరిగినటువంటి ఒక అభివృద్ధిని చూపించిండ్రు.
ఆ తర్వాత ఈ చూపిస్తున్న అభివృద్ధి మీద మళ్ళొకసారి దాడి జరిగేందుకు పక్క రాష్ట్రం నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలకు ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే పెద్ద అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ఊతంగా నిలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు భయపడుతూ ఉన్నారు. ఆ భయపడుతున్న దానికి ఏం సమాధానం చెప్పాలి? రైట్. దీంతో పాటుగా ఇంకొకటి చెప్పాలి. రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ నుంచి సీఎం అయిండు. నేపథ్యం అంతా తెలుగుదేశం నేపథ్యం. సరే, జాతీయ పార్టీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒకసారి తప్ప ఊకే అవకాశం వచ్చేది లేకపోతే దక్కేది కూడా చాలా తక్కువగానే. అయితే ఈసారి ఏదో ముఖ్యమంత్రి పీఠం కోసం ఈరోజు కాంగ్రెస్ని వాడుకున్న తర్వాత రేపు భవిష్యత్ అనేది ఎట్లా? రేపు భవిష్యత్తులో ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి. ఆ ప్రాంతీయ పార్టీని సరే తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ హోదా ఉన్నా కానీ ఇంతవరకు దానికి హోదా లెక్క లేకపోతే జాతీయ పార్టీ హోదా అని చెప్పేసి కూడా ఎవరు కూడా పరిగణించరు. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీని మళ్ళీ తెలంగాణలోకి రప్పించే కుట్ర. ఆ కుట్రకి తెరలేపింది ఈ యొక్క వ్యక్తి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇప్పటికే పలు రకాలైన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆయన విధానం సంబంధించి ఒక విధంగా అక్కడేమో పైన బీజేపీ తోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం లేకపోతే అక్కడ రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉంటాడు. కానీ కిందికి వచ్చే వరకు మాత్రం ఇక్కడ ఆదానికి సంబంధించిన దాంట్లో భేటీలు జరుగుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ వచ్చిన మోడీని బడే బాయ్ చోటే బాయ్ అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యాన్ని మాత్రం ఒకసారి చూసుకుంటే అధిష్టానాన్ని కూడా ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ తోటి నాతోటి కాదు, రేపు మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచే నేను ఈ పార్టీలోకి పోవాలి, ఈ పార్టీని ప్రస్తుతం ఇక్కడ ఒక ఊతం తెప్పించేసి మళ్ళీ ఈ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి బిగ్ స్కెచ్. ఈ స్కెచ్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా తెలంగాణలో పురుగుడు పోసుకుంటుంది. అందుకంటే ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించిన కూడా ముందస్తు స్కెచ్లో భాగంగా ఈరోజు ఇక్కడ టీడీపీని మళ్ళీ యాక్టివేట్ చేయడం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎక్కువ టీడీపీ పేరిట కాంగ్రెస్ సైడ్ లేకపోతే టీడీపీకి ఎక్కువ ఇక్కడ కార్పొరేటర్ను గెలిపించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో సీమాంధ్ర ఓటర్లు లేకపోతే సెటిలర్ ఓటర్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒక రాజకీయ కోణంలో లేకపోతే ఒక రాజకీయ కుట్రలో భాగస్థులను చేసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ఆట ఒక విధంగా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు ఇక్కడ హాయిగా బతికినటువంటి సెటిలర్స్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మళ్ళీ పెనుమార్పులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని సెటిలర్స్ అని కూడా తీసేసి ఈరోజు అక్కున చేసుకుంది తెలంగాణ. లేదు మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, మీరు నిజంగా సీమాంధ్రానికి సంబంధించి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల. ఈ నిర్ణయానికి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో ఏ విధంగా దారి తీస్తుంది లేకపోతే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా పుంజుకుంటుంది అనే దాని విషయం పక్కన పెడితే మాత్రం మరొకసారి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆత్మగౌరవానికి విపరీతమైనటువంటి ద్రోహం జరుగుతూ ఉంది. ఈ ద్రోహంలో భాగస్థులు కావడానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఊతమిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరొకసారి మనం ఏ పార్టీ మీద అయితే కొట్లాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామో, స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణను కూడా ఏ విధంగా పరిపాలించుకున్నామో కానీ మళ్ళీ ఒక తిరోగమనం దిశగా తీసుకెళ్లేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బిగ్ స్కెచ్ చేసిండు. ఆ బిగ్ స్కెచ్లో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు అయితే అసలు రేవంత్కి షాక్ ఏందని కూడా మీరు ఒక డౌట్ మీకు రావచ్చు. అదే అసలు విషయం ప్రశ్న నేను చెప్తున్నా. ఎందుకంటే మొన్నటిదాకా కాంగ్రెస్ని బలోపేతం చేసుకుందామని చెప్పేసి ఎక్కువ టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నేపథ్యం ఉన్నటువంటి నేతల్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఇకపై వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూడడం తప్ప వేరే పార్టీలో లేకపోతే అవసరం అనుకుంటే తెలుగుదేశంలో జాయిన్ అవుతారేమో తప్ప కాంగ్రెస్లో ససేమిరా జాయిన్ కాము. అది ఎందుకంటే ముందస్తులో వ్యూహంలో భాగం
ఇక్కడ మళ్ళీ ఈయనతోటి జాయిన్ అయిపోయిన తర్వాత మేమెందుకు రావాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే టీడీపీ నుంచి కొట్లాడినటువంటి ఇది కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా టీడీపీ వైపు ఫైట్ చేస్తున్నటువంటి నిజమైన కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా దీన్ని హర్షించడం లేదు. హర్షించడంలో లేని భాగంగానే ఈరోజు ట్విట్టర్ వేదికగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాకిటి శ్రీహరి అనే ఒక బీసీ నేత కూడా ఆయనకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో కూడా అందరు రెడ్డిలకే ఇస్తున్నారు, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, లేకపోతే టీడీపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే మంత్రి పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తే పరిస్థితి ఉంది. దాంతోపాటు మదన్ మోహన్కి సంబంధించి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి హ్యాండిల్లోకి వచ్చేసి కాంగ్రెస్కి ఏదైనా వ్యతిరేక పోస్టులు పెడితే ఆయన కూడా లైకులు కొట్టడం లాంటివి చేస్తూ ఉన్న నేపథ్యాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా గమనిస్తే మాత్రం వ్యతిరేకత అనేది మనుషుల మధ్యలో రావాలి, వ్యతిరేకత అనేది జనం మధ్యలో రావాలి. ఇది 7 నెలల పరిపాలన చూసిన తర్వాత రెఫరెండం అనుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాల వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆగ్రహం, మళ్ళీ తెలంగాణ ప్రజలకు వేరే రాష్ట్రాల వైపు వాళ్ళ కింద బానిసత్వం చేసే అవకాశం, లేకపోతే వాళ్ళ బానిసత్వం చేసే అగత్యం పడుతుందేమో అనే భయం ఒకవైపు. ఈ అన్ని నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, లేకపోతే రాజకీయ సమీకరణాలు ఎంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది కాలమే సమాధానం చెప్తానని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.